ఫస్ట్‌లీ నేను జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీస్‌లోనే ఇది జరిగిన విషయం. ఆహ్, సో, మా ఆహ్, ఫ్యామిలీస్‌లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. సో, దే అడాప్టెడ్ వన్ చైల్డ్. ఆ బాబు మరి చాలా ఆల్‌మోస్ట్ నా ఏజే తను. ఆ బాబుని అడాప్ట్ చేసుకున్నారు. బాబుని చక్కగా వాళ్ళు పెంచారు. అన్నీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అంతా చేశారు. అయితే ఒక టైమొచ్చేసరికి రిలేషన్స్‌లోనే అబ్బాయికి పెళ్లి జేయాలి అని జెప్పేసి థాట్ ఉండింది. అనుకుంటా ఉన్నారు. బట్ సడెన్‌లీ వన్ డే ఆ అబ్బాయి ఆ అమ్మాయితోటే ఆహ్, హి ఎలోప్డ్ అండ్ హి గాట్ మ్యారీడ్. మళ్ళీ వాళ్ళు చుట్టాలే. బట్ దెన్ దే వెంట్ అండ్ దే గాట్ మ్యారీడ్ అండ్ దెన్ ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ వాళ్ళు వెనక్కొచ్చారు. వాళ్ళకొక బాబు పుట్టాడు. హి వాస్ సిక్ అండ్ గాడ్ టుక్ హిమ్ అవే. బాబు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ కుటుంబం చాలా దే దే యాస్ ఎ కపుల్ దే వర్ నో లాంగర్ ఆహ్, హ్యాపీ కపుల్ అండ్ దెన్ దే డిసైడెడ్ టు టేక్ డివోర్స్. సో, వాళ్ళు విడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి తను పనిచేసే వర్క్ ప్లేస్‌లో ఒక అమ్మాయి నచ్చి క్రిస్టియనే అమ్మాయి. మళ్ళీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. దే స్టేడ్ టుగెదర్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అండ్ ప్రాబబ్లీ దిస్ బాయ్ ఆల్సో అండర్‌స్టూడ్ దట్ హి వాస్ ఆర్ఫన్ అండ్ హి వాంటెడ్ టు హావ్ ఎ చైల్డ్ ఆఫ్ హిస్ ఓన్ బట్ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ జరిగిన విషయం ఏంటి అని మేము షాక్ అయిన విషయం ఏంటంటే హి హ్యాపెన్ టు అగైన్ ఎలోప్ విత్ అనదర్ గర్ల్ ఇన్ దేర్ చర్చ్. ఆహ్, వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అనే విషయం తెలిసింది. అండ్ పోలీస్ కంప్లెయింట్ రైజ్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని మళ్ళీ పట్టుకొచ్చారు. జైల్‌లో పెట్టారు. అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి బానే దే ఆర్ ఫైనాన్షియల్లీ డూయింగ్ వెల్. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్. సో, అప్పటికి ఫాదర్ చనిపోయాడు. మదర్ ఉంది. డబ్బులు పెట్టేసి ఆ అబ్బాయిని బెయిల్‌లో మళ్ళీ తీసుకురావడం జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఆబ్వియస్‌లీ ఆ అమ్మాయి చాలా కొంచెం వయసులో చిన్నది. ఈ థర్డ్ టైమ్ అమ్మాయిని ఎవరినైతే చేసుకున్నాడో. సో, ఆ పేరెంట్స్ ఇంకా ఆ అమ్మాయికి అబార్షన్ చేపిచ్చి, ఆ అమ్మాయిని ఇంకెవరికో పెళ్లి చే చేయించడం ఏదో జరిగింది. ఆ విషయం తెలుసుకున్న అబ్బాయి హి కమిటెడ్ సూసైడ్. చాలా దుఃఖం కలిగింది. ఆ విషయం చూసినప్పుడు. వి వర్ నాట్ క్లోజ్ టు ద ఫ్యామిలీ బట్ వెన్ దిస్ న్యూస్ కేమ్ ఔట్ చాలా దుఃఖం కలిగింది. ఎక్కడ తప్పు జరిగింది? అసలు ఏంటి అని ఆలోచిస్తే నాకు నా అసెస్‌మెంట్‌లో క్లియర్‌గా నాకు అర్థమైందేంటంటే, ఆ అబ్బాయిని పేరెంట్స్ వాళ్ళు పెంచే విధానంలో లేకపోతే ద అప్బ్రింగింగ్ హి హాడ్ వాస్ నాట్ గుడ్ అని ఆహ్, నా నేనైతే అనుకున్నాను. లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఇది వై ఐయామ్ మెన్షనింగ్ దిస్ అంటే ఇది జరిగింది క్రిస్టియన్ ఫ్యామిలీస్‌లోనే ఇలాంటి ఇష్యూ జరిగింది. సో, పేరెంటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయము ఆహ్, ఐ వాంటెడ్ టు ఆహ్, మెన్షన్ దట్ బ్రింగింగ్ అప్ దిస్ ఎగ్జాంపుల్ దట్ హ్యాపెండ్ ఇన్ మై ఓన్ లైఫ్. ఇంకొక విషయం చూసుకుంటే మా ఇంట్లో మా ఐ హావ్ 2 కిడ్స్. వన్ 10 ఇయర్ ఓల్డ్ పాప, ఇంకా బాబు 8 ఇయర్ ఓల్డ్. అయితే మా పాప చాలా చిన్నదిగా ఉన్నప్పుడు పాపని టేక్ కేర్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చేది. సో, ఆ అమ్మాయికి షీ హాస్ వన్ సన్. అయితే ఆ బాబు పెద్దోడయ్యాడు. చదువుకున్నాడు బానే అంతా. మదర్‌కి కూడా ఆ అబ్బాయితో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ అబ్బాయి కూడా స్టడీస్ సరిగ్గా కంప్లీట్ చేయలేదు. అండ్ హి డిడ్ంట్ వాంట్ టు వర్క్. హి వాస్ డిపెండెంట్ ఆన్ ద పేరెంట్స్. పేరెంట్సే సంపాదించి తీసుకొచ్చి పెట్టాలి అని. ఈ పేరెంట్స్ ఏం జరిగిందంటే వాళ్ళకి ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఈ బాబు రెండో బాబు. సో, చాలా గారాబంగా పెంచారు. చాలా డబ్బులిచ్చేవారు. మంచి కాలేజ్‌లో చదివిచ్చారు. ఊర్లో పెట్టి చదివిచ్చారు. వీళ్ళ దగ్గరగా లేరు. ఇట్లా స్ట్రెయిట్‌గా ఇట్లా రావాలంటే ఎట్లా అండి? ఇస్ మై వాయిస్ ఓకే అండి? Very much, very much. Continue, sister. Mind ఓకే. sister. సో, సో, అప్పుడు ఆహ్, అలా ఆ బాబు ఏంటంటే ఇంక లాస్ట్‌కి హి డిడ్ంట్ వాంట్ టు వర్క్. హి ఈస్ లైక్ మీరు నన్ను కన్నారు గదా! మీరే నన్ను చూసుకోవాలి అన్నలాగా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లో పని చేస్తది. నా దగ్గరకొచ్చి చాలా ఏడ్చింది. అమ్మ మేమేం తప్పు చేశామో మాకర్థం గాట్లేదు. ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఇంకో బాబు పుట్టాడని చాలా సంతోషంతో ఆ బాబుకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని జెప్పి మేమిక్కడ పని జేసుకొని హైదరాబాద్‌కొచ్చి పని జేసుకుంటా ఉన్నాం. చక్కగా సంపాదిస్తా ఉన్నాం డబ్బులు. ఆ పిల్లోడికి మేము పంపిస్తా ఉన్నాం. ఊర్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతా ఉన్నాడు. పంపిస్తున్నాము. మంచి ఎడ్యుకేషన్, బైక్ ఇప్పిచ్చాం. అన్నీ ఇప్పిచ్చాం. కానీ ఇప్పుడు చూస్తే ఇంకొక అమ్మాయినెవరినో తీసుకొచ్చాడు. చదువుకోవట్లేదు. కంప్లీట్ చేయలేదు. జాబ్‌లో లేడు. ఏదన్నా అంటే
రివర్స్ మమ్మల్నే అంటున్నాడు. మేము ఏం తప్పు చేసాము మాకేం అర్థం కావట్లేదు అని చెప్పింది నా దగ్గరికి వచ్చి. అప్పుడు మళ్ళీ అగైన్ ఐ థాట్ చాలా లవింగ్ పేరెంట్స్ అంతా బాగానే చేస్తున్నారు, కానీ ఇట్స్ అగైన్ విత్ ప్రాబ్లమ్ విత్ పేరెంటింగ్. అండ్ ఇప్పుడు ఏ ఏ స్టేజ్కి వచ్చిందంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి సొల్యూషన్ అడిగినా దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ. ఐ కెన్ ప్రాబ్లీ కౌన్సిల్ దట్ బాయ్, కానీ హీ హెస్ గ్రోన్ అప్ టు బి అ మ్యాన్ నౌ. అండ్ ఆ అబ్బాయికి పడాల్సిన ఫౌండేషన్ కానీ అది జరగలేదు. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు చేంజ్ దట్ బాయ్. సో ఈ రెండు నా జీవితంలో చాలా క్లోజ్గా జరిగిన విషయాలు. వెన్ దిస్ టాపిక్ కేమ్, నాకు ఇవి రెండు గుర్తొచ్చాయి. ఆ, నిజంగా పేరెంటింగ్ ఎంత ఇంపార్టెంట్ కదా అనేది నాకు అనిపించింది. సో ఈరోజు టాపిక్లోకి కనుక వెళ్తే, అసలు పేరెంటింగ్ అనేది మనం కనుక చూసుకుంటే ఏంటంటే, పేరెంటింగ్ అంటే మేబీ వీ కెన్ జస్ట్ సే దట్ పిల్లల్ని పెంచడం, వాళ్ళకి వాళ్ళ అవసరతలు మనం తీర్చడం, లైఫ్లో వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళకి డే టు డే కేర్ ఇవ్వడం, ఇవన్నీ మనం పేరెంటింగ్ అనుకోవచ్చు. అయితే ఈ పేరెంటింగ్ ఇట్ కెన్ బి 2 ways. అఫ్ కోర్స్ పేరెంటింగ్ అంటే మనం ఆల్సో వీ కెన్ థింక్ అబౌట్ వాళ్ళని మంచి విషయాలు వాళ్ళకి నేర్పించడం, వాళ్ళని గైడ్ చేయడం, ఓవరాల్గా లైఫ్లో మంచిగా చదువుకోమని చెప్పడము, వాళ్ళని గైడ్ చేయడం, ఇదంతా పేరెంటింగ్ మనం అనుకుంటాం కదా. సో పేరెంటింగ్లో దేర్ కెన్ బి 2 ways. వన్ ఇస్ రియాక్టివ్ పేరెంటింగ్ అండ్ ప్రోయాక్టివ్ పేరెంటింగ్. రియాక్టివ్ అంటే ఏంటి అంటే మన పిల్లలు ఏదైనా తప్పు చేయగానే వాళ్ళని అప్పుడు మనం కరెక్ట్ చేసి, అదే ఇది నువ్వు చేస్తుంది తప్పు, తప్పు ఇలా చేయకూడదు అని వాళ్ళని కరెక్ట్ చేసి మనం వాళ్ళకి రైట్ వేని చూపిస్తూ వాళ్ళని పెంచుతూ ఉంటాం. దట్ ఈస్ రియాక్టివ్ పేరెంటింగ్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రోయాక్టివ్ అని వచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళని ముందుగానే ప్లానింగ్ తోటి మనం ఒక ప్లాన్ పెట్టుకొని ఇంటెన్షనల్గా వాళ్ళకి అన్ని విషయాలు నేర్పిస్తూ ముందు నుంచే వాళ్ళకి అన్ని నేర్పించుకుంటూ రావడం ఇస్ ప్రోయాక్టివ్ పేరెంటింగ్. సో పేరెంటింగ్లో మనం 2 ways చూస్తున్నాం, రియాక్టివ్, ప్రోయాక్టివ్. ఇప్పుడు గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ అనేది మనం చూసినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోయాక్టివ్ పేరెంటింగ్. గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్లో మనం ఏంటంటే, మన పిల్లలు అసలు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళని మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే దానిపైన మనం ఫోకస్ చేస్తాం. వి డోంట్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ నీడ్స్. వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయడము, వాళ్ళ స్టడీస్ కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయడం, అన్నీ చేయడం కాదు, కానీ వాళ్ళు అసలు ఏం అవ్వాలి పెద్దగా అయిన తర్వాత అనేది మనం వాళ్ళ పట్ల ఒక పర్పస్ని, ఒక విజన్ని మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ పర్పస్లో, ఆ విధానంలో మనం వాళ్ళని పెంచుకుంటూ రావడం, వాళ్ళని గైడ్ చేసుకుంటూ రావడం అనేది గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. సో వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ని షేప్ చేయడం, వాళ్ళకి వాల్యూస్ ఇవ్వడం, వాళ్ళకి వాల్యూస్ నేర్పించడం, ఫెయిత్ని వాళ్ళు ఇన్స్టిల్ చేయడం, ఆ, ఆ, వాళ్ళని రెస్పాన్సిబుల్ చిల్డ్రన్గా మనం చేయడం ఇస్ విత్ అ ప్లాన్డ్ అప్రోచ్ ఇస్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. మనము సామ్స్ 127:3లో చూస్తాం కదా, చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అని చెప్తాం. ఇంకా ఎన్ఎస్బిలో చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్ అనేసి మనం వాక్యంలో చూస్తాం కదా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు మనకి ఇవ్వబడ్డారు అంటే దే ఆర్ అ బ్లెస్సింగ్, దే ఆర్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. జస్ట్ మన ప్లానింగ్లోంచో ఏదో వచ్చిన వాళ్ళు కాదు, కానీ దే ఆర్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అనే విషయం మనం గ్రహించాలి. అలాంటి పర్స్పెక్టివ్ మనలో ఉన్నప్పుడు మనం అసలు ఈ గిఫ్ట్గా దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని అసలు మనం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎట్లా పెంచాలి, వాళ్ళని ఎట్లా మనం షేప్ చేయాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుడిచ్చిన ఈ బహుమానంని మనము హౌ ఆర్ వి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, హౌ ఆర్ వి బ్రింగింగ్ దెమ్ అప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ చూసినప్పుడు, పేరెంటింగ్ విత్ క్లియర్ ఇంటెన్షనల్ గోల్స్ అంటే ఉద్దేశపూర్వకమైన లక్ష్యాలు కలిగి ఉండడం వాళ్ళ గ్రోత్ కోసం. ఆ విధంగా మనం వాళ్ళని వాళ్ళ ఎదుగుదలలో మనం హెల్ప్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్ని షేప్ చేయడం, అంటే మంచి విలువల్ని వాళ్ళల్లో ఇన్స్టిల్ చేయడం, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ చేయడం ఇస్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. సో ఈరోజు మనం అది చూడబోతున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్తో ఒకటి నేను ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ పేరెంటింగ్ అండ్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. మన పిల్లలు హోంవర్క్ గురించి అబద్ధం చెప్పారు అనుకుందాం. దే సెట్ నేను చేసేసాను, లేకపోతే హోంవర్క్ ఇచ్చింది మేడం బట్ నేను చేయలేదని చెప్పకుండా ఇంకేదైనా రీజన్స్ చెప్తున్నారు అనుకుందాం. అంటే మనం వెంటనే మన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే రియాక్టివ్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు, వై యూ డిడ్ డూ యువర్ హోంవర్క్ అని చెప్పేసి తిట్టడం స్టార్ట్ చేస్తాం, పనిష్ చేయడం స్టార్ట్ చేస్తాం. అండ్
వాళ్ళు మళ్ళీ అది చేయకుండా ఉండాలి అని మనం ప్రయత్నిస్తాము, వాళ్ళని తిడతాము, వాళ్ళని వీళ్ళైతే కొడతాం కూడా. బట్ దట్ ఈస్ జస్ట్ రియాక్టివ్ బేస్డ్ పేరెంటింగ్. రియల్గా ఒక గోల్ ఓరియంటెడ్ పేరెంట్స్గా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పిల్లల్ని మనం కరెక్ట్ చేస్తాం సరే, అట్ ద సేమ్ టైం వాళ్ళు అసలు అబద్ధం చెప్పారనే విషయం మీద ఫోకస్ చేస్తూ వీ ట్రై టు బిల్డ్ ఆనెస్టీ ఇన్ దెమ్. ఎందుకు నిజం చెప్పాలి అనే విషయాన్ని కూడా మనం హైలైట్ చేస్తూ వాళ్ళని వీ విల్ గైడ్ దెమ్. అంటే జస్ట్ ఆ డే కోసం, ఆ రోజు జరిగిన విషయం కోసమే మనం చెప్పి కరెక్ట్ చేసేస్తే అది పేరెంటింగ్ తోటి వదిలేయడం అయిపోతుంది. కానీ ఒక గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ ఏంటంటే వాళ్ళని వి ప్రిపేర్ దెమ్ ఫర్ టుమారో ఆల్సో. ఈ తప్పును వాళ్ళు ఎందుకు చేయకూడదు, వాళ్ళు మళ్ళీ చేయకుండా ఉండడానికి మనం ఏం స్టెప్స్ తీసుకుంటామో అది గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ అవుతుంది. ఓకే. సో లాస్ట్ వీక్ ఐ థింక్ యూత్ టాక్స్‌లో ఒక బ్రదర్ మనకి గోల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కదా! సో గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్‌లో గోల్ అనే విషయాన్ని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో గోల్స్ అనేవి చూసుకున్నప్పుడు ఆహ్, ఒక 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 డెఫినిషన్ లైక్ ఒక డెఫినిషన్ ఏంటంటే మనకొక పర్పస్ ఉందనుకోండి. ఒక ఒక పర్పస్, ఒక ప్రణాళిక ఉంది. ఒక పర్పస్ మనం ఉన్నప్పుడు వి హావ్ అ విజన్ ఫర్ ఇట్. ఆ విజన్‌ని అకంప్లిష్ చేయడానికి మనకొక మిషన్ ఉంటది. ఆ మిషన్‌ని మనం చేయడం కోసం వి సెట్ అప్ సర్టెన్ గోల్స్. అండ్ ఆ గోల్స్‌ని మనం అచీవ్ చేయడానికి వి ఆల్సో హావ్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్. సో, గోల్ అనేది ఎక్కడొస్తుంది అంటే మనకొక మిషన్, ఒక పర్పస్, ఒక విజన్ ఉన్నప్పుడు దెన్ వి హావ్ గోల్స్. సో, గోల్ ఓరియెంటెడ్ పేరెంటింగ్‌లో గూడా మనకంటూ అసలు ఒక పర్పస్, ఒక విజన్, ఒక మిషన్ అనేది ఉండాలి. అసలు ఏంటి పేరెంటింగ్‌లో వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు డూ? వాట్ ఈస్ ఇట్ దట్ వి వాంట్ ఫర్ అవర్ చిల్డ్రన్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. అది క్లియర్‌గా ఉన్నప్పుడు దెన్ అకార్డింగ్ టు దట్ మనం ఏం చేస్తామంటే వి సెట్ అప్ సర్టెన్ గోల్స్. అండ్ ఆ గోల్స్‌ని అచీవ్ చేయడానికి మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నప్పుడు దెన్ వి సీ దట్ మనం పిల్లల పట్ల కలిగి ఉన్న విజన్‌ని అది ఫుల్‌ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో దట్స్ వేర్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ మెజరబుల్ స్టెప్స్ టువర్డ్స్ విజన్. ఐ థింక్ బ్రదర్ కూడా చెప్పుంటారు కదా స్మార్ట్ గోల్స్. సో ఆ గోల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే టేక్ అస్ టువర్డ్స్ అవర్ విజన్. ఇన్ టర్మ్ ఇక్కడ కాంటెక్స్‌లో పేరెంటింగ్ విషయంలో కూడా దే టేక్ అస్ క్లోజ్ టు అవర్ విజన్. ఓకే. సో ఇప్పుడు గోల్ ఓరియెంటెడ్ పేరెంటింగ్, ఐ థింక్ పేరెంటింగ్ గురించి మనకి అర్థమైంది కదా డిఫరెన్స్. సో నౌ ఈ గోల్ ఓరియెంటెడ్ పేరెంటింగ్‌కి ఇంకొన్ని మనం డిఫరెన్సెస్ ఇంకొన్ని చూద్దాము. సో గోల్ ఓరియెంటెడ్ అండ్ పేరెంటింగ్‌కి ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు, మనం ఇంటెంట్ వైస్ చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ రియాక్టివ్ వర్సెస్ ప్రొయాక్టివ్ అప్రోచ్. మనము ఆహ్, జస్ట్ పేరెంటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మటుకు రియాక్టివ్‌లోనే ఉంటాం. ఏదైనా తప్పు చేయగానే ఇది తప్పు, ఇది ఎందుకు ఇలా చేసావు? ఇది తప్పు అని చెప్పేసి వి స్టార్ట్ టు షౌట్ ఎట్ దెమ్. బట్ ప్రొయాక్టివ్ అప్రోచ్‌లో మనం వెన్ వి ట్రై టు టీచ్ ద చిల్డ్రన్ దెన్ ఇట్ బికమ్స్ వి ఆర్ అచీవింగ్ అవర్ గోల్స్ ఇన్ లైన్ విత్ అవర్ పర్పస్ అండ్ అవర్ విజన్. సో నా విషయంలో కూడా పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆహ్, నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటాం. మాట్లాడుకొని ఐ విల్ టెల్ హిమ్. ఇప్పుడు నేను ఈ తప్పు గురించి వాళ్ళిద్దరిని నేను కరెక్ట్ చేయబోతున్నాను. ఐ విల్ కరెక్ట్ దెమ్. నేను తిడతాను గూడా. అవసరమైతే కొడతాను గూడా. కానీ వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ ఆ తర్వాత వాళ్ళతో కూర్చొని ఎందుకు మమ్మీ కొట్టాల్సొచ్చింది? ఈ తప్పు వల్ల జరిగిందేంటి? ఈ తప్పు ఎందుకు మమ్మీకి అంత కోపం తెప్పించింది? ఈ తప్పు చేస్తే వాళ్ళకేంటి నష్టం? అది ఎందుకు చేయకూడదు? అనే విషయాల్ని నువ్వు వాళ్ళతో కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని మా హస్బెండ్‌కి నేను నేను చెప్తాననమాట. సో, సో దట్ ఎందుకంటే యూజువల్‌గా రియాక్టివ్ అప్రోచ్‌లోకెళ్ళిపోయినప్పుడు దే దే జస్ట్ సీ అస్ వాళ్ళేదో ఎప్పుడు మమ్మీ ఇలా కొడతది అనే చూస్తారు గానీ, మనం ప్రొయాక్టివ్ అప్రోచ్‌లో ఎప్పుడైతే గోల్ ఓరియెంటెడ్‌గా మనం వెళ్తామో బికాస్ ఇప్పుడు అబద్ధం చెప్పాడు హోంవర్క్ గురించి. బట్ ద పాయింట్ ఈస్ హి ఈస్ టెల్లింగ్ ఎ లై. హోంవర్క్ అనేది పక్కన పెట్టి హి ఈస్ టెల్లింగ్ ఎ లై. అది మనం ఫస్ట్ వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో, ఆ విధంగా ఐ ట్రై టు కరెక్ట్ అండ్ ఐ టేక్ మై హస్బెండ్స్ హెల్ప్ అండ్ టెల్ హిమ్, "యూ ప్లీజ్ మేక్ దెమ్ సిట్ డౌన్ అండ్ సే దిస్." బికాస్ కోపం పెట్టుకొని వాళ్ళు మన మీద కోపం పెట్టుకున్నాక యూ నో ఇట్ డజంట్ వర్క్. ఒకళ్ళు చెడ్డోళ్ళైనా గానీ ఇంకొకళ్ళు మళ్ళీ కూర్చొని వాళ్ళతోటి వి హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్ అని చెప్పేసి వి ట్రై టు డూ దట్. సో, ఇంటెంట్ వైస్ చూసుకుంటే గనక రెగ్యులర్ పేరెంటింగ్‌లో వి జస్ట్ గో బై రియాక్టివ్ అప్రోచ్. వాళ్ళు తప్పులు చేసినప్పుడు కరెక్ట్ చేయడము అవంతా. బట్ ఇన్ గోల్ ఓరియెంటెడ్ పేరెంటింగ్ వి ఫాలో అ ప్రొయాక్టివ్ అప్రోచ్. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయిపోవడం గాకుండా వి ట్రై టు ఆహ్, సిట్ విత్ దెమ్, ట్రై టు షేప్ దెమ్, దేర్ క్యారెక్టర్, వాల్యూస్ అండ్ అండ్ ఆ పర్పస్‌లోకి వాళ్ళని మనం తీసుకురావడం జరుగుతుంది ఇన్ రియాక్టివ్ వర్సెస్ ప్రొయాక్టివ్ అప్రోచ్. సెకండ్ ఇది ఫోకస్ చూసుకుంటే
రియాక్టివ్ అప్రోచ్లో ఫోకస్ ఏముంటుంది అంటే ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్ ఫిక్సెస్ ఉంటుంది. వాడు అబద్ధం చెప్పాడు, ఓకే, హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ గురించి ఇంకా దాని గురించి మాట్లాడేసి క్లోజ్ చేస్తాం. బట్ వెన్ వీఆర్ ఇన్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ మనం కనుక చేస్తే ఏం జరుగుతుందంటే వీ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ గ్రోత్. ఆ ఒక్క తప్పు దగ్గర కాదు కానీ వీ ట్రై టు గో అహెడ్ అ స్టెప్ అండ్ దెన్ వీఆర్ ట్రయింగ్ టు షేప్ దట్ ఆ చైల్డ్స్ ఫ్యూచర్ని మనం షేప్ చేయడం జరుగుతుంది. ఆ లాంగ్ టర్మ్ విజన్ తోటి మనం రెస్పాండ్ అవ్వడం ఇస్ వీ డూ దట్ ఇన్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. సో ఫస్ట్ థింగ్ మనం చూసిన డిఫరెన్సెస్లో ఇంటెంట్, వెదర్ వీ డూ ఇట్ రియాక్టివ్ ఆర్ వెదర్ వీ డూ ఇట్ ఇన్ అ ప్రొయాక్టివ్ అప్రోచ్. సమ్టైమ్స్ రియాక్టివ్ సిచ్యువేషన్స్ మనకు వచ్చినా కానీ ఒక ప్రొయాక్టివ్ మోడ్లో మనం కనుక చేయగలిగితే దెన్ వీఆర్ డెఫినెట్లీ డూయింగ్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. తర్వాత నెక్స్ట్ డిఫరెన్స్ మనం చూసిందంటే ఫోకస్ ఏంటి అంటే ఆర్ ఫోకస్ ఇస్ నాట్ ఆన్ షార్ట్ టర్మ్ ఫిక్సెస్, అప్పటికప్పుడు జరిగే ఫిక్సెస్ గురించి కాదు కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళ గ్రోత్ గురించి వీఆర్ కన్సర్న్డ్ కాబట్టి వి సీ లాంగ్ టర్మ్ గ్రోత్లో మనం ఫోకస్ చేస్తాం ఇన్ గోల్ ఓరియంటెడ్ మెథడ్. తర్వాత మెథడ్లో కనుక మనం చూసుకుంటే ఇన్ ద మెథడ్ దట్ వీ ఆపరేట్ వెన్ వీఆర్ డూయింగ్ పేరెంటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ ఇస్ పేరెంటింగ్లో ఇన్స్టింక్ట్ బేస్డ్ ఉంటుంది. బట్ వేరాస్ ఇన్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ ఇట్ ఇస్ ప్లాన్డ్ గైడెన్స్. అంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వీఆర్ ట్రయింగ్ టు గైడ్ అవర్ చిల్డ్రన్. మనం కనుక రెగ్యులర్ పేరెంటింగ్లో ఏమవుతుందంటే మనకు అప్పుడు అనిపించింది, మనకు అప్పుడు మైండ్కి వచ్చేది, మనము వాళ్ళతోటి మాట్లాడేసి వీ ట్రై టు సాల్వ్ దట్ ఇష్యూ. బట్ ఎప్పుడైతే మనం ఒక గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్లో ఉంటామో మనము వీ డోంట్ ఫోకస్ ఆన్ వీ డోంట్ గో బై ద ఇన్స్టింక్ట్, బట్ దాన్ని ఒక ప్లాన్డ్ గైడెన్స్గా మనం మారుస్తాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక ఇష్యూ జరిగింది అంటే వెంటనే తిట్టేసి నేను వెళ్ళిపోవచ్చు, కానీ దాన్ని ఒక ప్లాన్డ్ గైడెన్స్గా ఎలాగంటే కూర్చొని మన బాబు ఇలా చేశాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాము, వాడు ఇట్లా చేయకూడదు అని మనం ఆలోచించి దెన్ వీ టేక్ స్టెప్స్, దెన్ ఇట్ ఈస్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. ఒక ఇన్స్టింక్ట్లో మనకు అనిపించింది చేసేయడం కాదు కానీ వాళ్ళని మనము ఆలోచించి ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కొంచెం ఆలోచించి దెన్ వి రియాక్ట్. మా బాబు అలాగే ఒకసారి ఏదో బ్యాడ్ వర్డ్ అట్లా బుక్లో రాసినప్పుడు నేను మా హస్బెండ్ మళ్ళీ కూర్చొని వి డిస్కస్డ్, వి సెట్ హౌ డు వి మేక్ షూర్ హీ డోంట్ డూ దిస్ అగైన్ ఆర్ హౌ డు వి ఎన్ష్యూర్ దట్ హీ అండర్స్టాండ్స్ వాట్ ఈస్ ద హార్మ్ ఇన్ డూయింగ్ సర్టన్ థింగ్స్ అని చెప్పేసి మేము మళ్ళీ డిస్కస్ చేసి వి హ్యాపెన్ టు డీల్ విత్ దట్ సిచ్యువేషన్. సో దట్ ఈస్ అ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. ఇంటెంట్లో మనము జస్ట్ మన పిల్లోడు అప్పుడు సంతోషం గురించి అప్పుడు గురించి ఆలోచిస్తాం కానీ మనము గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్లో ఏంటంటే వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ గాడ్ ఆనరింగ్ అడల్ట్గా అవ్వాలి అనేది మన ఫోకస్ ఉంటుంది ఆ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్లో. సో అది మనం ఫోకస్ చేయాలి వెన్ వీఆర్ డూయింగ్ పేరెంటింగ్. ఆ తర్వాత ఒకవేళ ఇంటెంట్ నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి ఫర్ ఇంటెంట్, ఫోకస్ అండ్ మెథడ్. ఇంటెంట్ ఏంటంటే సపోజ్ మన పిల్లోడికి దెబ్బ తగిలింది అనుకోండి, ఇంటెంట్ మనం పోయి వెంటనే వి పుట్ పెయిన్ ఆపడానికి ఒక పెయిన్ రిలీఫ్ ఏదో ఒకటి ఇచ్చేసి చిన్న బ్యాండేడ్ పెట్టేస్తాం, ఓకే అమ్మాయ అయిపోయింది అనుకుంటాం. బట్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్లో ఏంటంటే ఆ హర్ట్కి మనం ఒక బ్యాండేడ్ పెట్టాం సరే, ఒక పెయిన్ రిలీఫ్ ఒకటి ఇచ్చాం సరే, కానీ అది పెద్ద ఇన్ఫెక్షన్ కాకుండా ఒక wound కాదు కానీ అది ఒక ఇన్ఫెక్షన్ అవుతుందేమో దాన్ని ట్రీట్ చేయాలి మనము అని చెప్పేసి కంప్లీట్ హీలింగ్ మీద ఫోకస్ చేసి ఆ ప్రెసెంట్ ఉన్న నొప్పి ఆ దెబ్బ అనే కాకుండా వి థింక్ ఫర్దర్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్లో. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అలాగే మెథడ్ గురించి చూసుకుంటే కనుక మనం యూజువల్గా రూల్స్ పెట్టేసి వాళ్ళకి రూల్స్, ఇన్స్ట్రక్షన్స్, కరెక్షన్స్ చేసేస్తూ ఉంటాం ఇన్ ద మెథడ్ దట్ వి ఫాలో ఫర్ పేరెంటింగ్. బట్ గోల్ ఓరియంటెడ్లో ఏంటంటే నీకు అప్పుడు చెప్పాను కదా ఇలా మనం చేయకూడదు, ఇది తప్పు అని చెప్పేసి మనం ఇంటెన్షనల్గా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తూ మనకున్న క్లియర్ గోల్తో వాళ్ళని అవి కరెక్ట్ చేయడం మనం చేయడం ఇస్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. వాళ్ళతోటి స్టాప్ డూయింగ్ దట్ అని చెప్పాను అనుకోండి, ఏదైనా తప్పు చేస్తుంటే పిల్లలకి, అది రియాక్టివ్ బేస్డ్. బట్ వెన్ వీఆర్ హ్యావ్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ ఏంటంటే లెట్ మీ షో యూ అ బెటర్ వే అండ్ ఎక్స్ప్లెయిన్ వై దిస్ షుడ్ నాట్ బి డన్ లైక్ దిస్ అని చెప్పడం. వీఆర్ టేకింగ్ టైమ్ టు డీల్ విత్ దర్ సిచ్యువేషన్స్ అండ్ ట్రయింగ్ టు డూ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్న ఇంటెంట్,
ఫోకస్ అండ్ మెథడ్, డిఫరెన్సెస్ ఆఫ్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ అండ్ పేరెంటింగ్. ఓకే. ఎందుకు మనం అసలు ఇప్పుడు ఈ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ ఎందుకు మనకి ఏంటి దీనివల్ల వచ్చేది అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది కదా, జడ్జెస్ 2nd చాప్టర్ 10th వర్స్లో మనకు అక్కడ ఒక డేంజర్ ఉంది. ఏంటి అంటే ఒక ఇంటర్ జనరేషనల్ ఇంపాక్ట్ అనేది మనం చూస్తాం. ఏంటంటే ఆ వచ్చే తరము వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొని వారిగా ఉంటారేమో అనేది ఒక డేంజర్ మనం అక్కడ చూస్తున్నాం. సో అలాంటిది మనం చూడకూడదంటే ఈ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ చాలా అవసరం. బికాస్ వీ హ్యావ్ టు పాస్ ద ఫెయిత్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. కాబట్టి మనము పిల్లల్ని పెంచే విధానం ఇట్ హ్యాస్ ఎ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్. అండ్ వాళ్ళలో గాడ్లీ వాల్యూస్ని ప్రిన్సిపల్స్ని మనము పెట్టడము, ఇట్ ఎన్ష్యూర్స్ లెగసీ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అనే విషయాన్ని మనం గ్రహించి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. దట్ ఈస్ వన్ రీజన్ అనుకుందాం. సెకండ్ రీజన్ ఏంటి అంటే Psalms 127:3 and 4 it says, behold, children are a heritage from the Lord, the fruit of the womb a reward, like arrows in the hand of a warrior are children born in one's youth. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఆరోస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ అ వారియర్ అనే ఫ్రేజ్ ని పిల్లల్ని డిస్క్రైబ్ చేయడానికి వాడడం చూస్తాం. సో ఈ ఆరోస్ ని దేనికి ఏం చేస్తారంటే వి ఎయిమ్ దెమ్, వాళ్ళని ఒక స్ట్రింగ్ కి ఆరోస్ ని ఇట్లా స్ట్రింగ్ కి పెట్టి వి ఎయిమ్ అండ్ వి లీవ్ దెమ్ కదా. సో సేమ్ వే ఆరోస్ ని పిల్లల్ని డిస్క్రైబ్ చేస్తున్నారు అంటే ఆ ఆ, వాళ్ళని మనం పెంచుతున్నాం సరే, ఒక ఆరోస్ లాగా జస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఏం చేయడం కాదు, కానీ వాళ్ళని మనమే కదా ఆ స్ట్రింగ్ ని రిలీజ్ చేసేది. వీళ్ళ ఆరోస్ అయితే మనం ఆ స్ట్రింగ్ ని పట్టుకుని ఆ ఆరోస్ ని రిలీజ్ చేసే వాళ్ళం పేరెంట్స్ గా మనం. సో ఎటు మనం రిలీజ్ చేస్తున్నాము, దేవుడు ఉద్దేశాల ప్రకారం దేవుడు మన పట్ల కలిగిన ప్లాన్ ని, పర్పస్ ని బట్టి వాళ్ళని రిలీజ్ చేస్తున్నామా, జస్ట్ లైక్ దట్ వాళ్ళని మనం పంపించేస్తున్నామా అనే విషయాన్ని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. సో ఈ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ ఎందుకు అంటే దేవుడు మనకి ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, దేవుడు ఏదైతే పర్పస్ కలిగి ఉన్నాడో, ఏ ప్లాన్స్ అయితే కలిగి ఉన్నాడో ఆ డిరెక్షన్ లో మనము ఈ పిల్లల్ని ఈ ఆరోస్ ని మనం ఏం చేయాల్సిన వారంగా ఉంటున్నాం. వీ విల్ షో వేర్ దట్ ఆరో హ్యాస్ టు గో. వీఆర్ గోయింగ్ టు ఎయిమ్ దట్ ఆరో. సో మనము గనుక రైట్ వేలో వాళ్ళని చూపించకపోతే దెన్ వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్. కాబట్టి ఈ రెండు విషయాలు ఇట్ రిమైండ్స్ అస్ దట్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా చైల్డ్ ఫ్యూచర్ని నేను షేప్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ వై ఆర్ పేరెంటింగ్ హ్యాస్ టు బి గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. సో ఇక్కడ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో మరి నాకైతే తెలియదు, కానీ బట్ ఇఫ్ యూ హ్యావ్ టు మెన్షన్ సమ్ గోల్స్ దట్ యూ వాంట్ టు హ్యావ్ ఆర్ విజన్ దట్ యూ హ్యావ్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఎవరైనా చెప్తారా? ఈవెన్ చాట్ విండోలో పెట్టినా పర్లేదు. What vision or goals you have for your children? పేరెంట్స్ ఎవరైనా చెప్తారా? యూ కెన్ ఈవెన్ యూత్ టాక్స్ కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఈవెన్ పోస్ట్ ఇట్ ఇన్ ద చాట్ విండో. మీ పిల్లల పట్ల మీరు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారు? వాట్ ఈస్ యువర్ పర్పస్ ఫర్ దెమ్? That my child used as an effective tool in building the kingdom of God and show forth Christ to people around. Very nice, wonderful vision and purpose. ఈవెన్ ఇంకెవరైనా ఉంటే కూడా యూ కెన్ జస్ట్ పోస్ట్. నేను నా పాప పుట్టినప్పుడు అంతగా ఐ ప్రాబ్లీ డింట్ అండర్స్టాండ్ మచ్ ఆఫ్ గాడ్స్ పర్పస్ ఫర్ చిల్డ్రన్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళు ఒక గిఫ్ట్ అని కానీ ఇవన్నీ నేను పెద్దగా అర్థం చేసుకోలేకపోయాను. కానీ తర్వాత మా బాబు పుట్టినప్పుడు ఐ హ్యాడ్ సిమిలర్ బర్డెన్ లైక్ సిస్టర్. సో ఐ నేమ్డ్ హిమ్ జోయల్.
so that he will warn people about uh, the upcoming రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళు దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడి గురించి చెప్పే వాడిగా మా బాబు ఉండాలి అన్న ఉద్దేశంతో ఐ నేమ్డ్ హిమ్ జోయల్. సో అట్లాగా ఐ హ్యాడ్ అ పర్పస్ ఫర్ దెమ్ దట్ వాళ్ళు దేవుడిని తెలుసుకోవాలి, సొంత రక్షకుడిగా అంగీకరించాలి, అంతేకాకుండా వాళ్ళు దేవుడి కోసం పనిచేయాలి, దేవుడి కోసం వాళ్ళు దే హ్యావ్ టు వర్క్ ఫర్ గాడ్ అనే ఉద్దేశం నాకు ఉండింది. అలాగే ప్రియదర్శిని గారు కూడా పెట్టారు, మై సన్ హ్యాస్ టు డూ వాట్ ఎవర్ గాడ్ సేస్, బీ ఇట్ త్రూ అ సెక్యులర్ జాబ్ ఆర్ ఎనీ అదర్ వే, హీ హ్యాస్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్. ఎక్సలెంట్ సిస్టర్, థ్యాంక్ యూ. ఎస్, వెరీ వెరీ వెల్ సెడ్. మనము ఏవైతే విషయాలు త్రూ ఎక్స్పీరియన్స్, త్రూ గాడ్స్ గైడెన్స్ మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ మన పిల్లలు చేయాలనే ఉద్దేశం మనం కలిగి ఉంటాం కదా. మనం ఎలా ఇంటిగ్రిటీతో ఉంటున్నామో, దేవుడి కోసం ఎలాగ మనం బతుకుతున్నామో అలాగే మన పిల్లలు కూడా ఉండాలన్న గోల్స్ మనకు ఉంటున్నాయి, మన విజన్ మనకు ఉంటుంది మన పిల్లల పట్ల. సో ఇప్పుడు ఈ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ లో మనం మనం చేయగలిగిన కొన్ని విషయాలు జస్ట్ మనం చూద్దాము. సో లైక్ సమ్ గోల్స్ దట్ ఐల్ జస్ట్ డిస్క్రైబ్. అంటే హౌ డు వి గో అబౌట్ డూయింగ్ దిస్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ విషయంలో చూసుకుంటే కనుక, ఇప్పుడు సిస్టర్స్ చెప్పినట్టుగా ఒక గోల్, వి వాంట్ దెమ్ టు నో గాడ్ పర్సనలీ. తర్వాత వి వాంట్ దెమ్ టు డెవలప్ గాడ్లీ క్యారెక్టర్ అండ్ వి వాంట్ దెమ్ టు వాక్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్ కదా. అండ్ దెన్ వి వాంట్ దెమ్ టు సర్వ్ గాడ్స్ పర్పసెస్. ఆల్మోస్ట్ ఇక్కడ సిస్టర్స్ పెట్టిన 2 things కూడా దే ఆర్ కవర్డ్ ఇన్ దీస్ 4 points దట్ ఐ జస్ట్ మెన్షన్ కదా. నోయింగ్ గాడ్ పర్సనలీ, డెవలపింగ్ అ గాడ్లీ క్యారెక్టర్, వాకింగ్ ఇన్ ఒబీడియన్స్, సర్వింగ్ గాడ్స్ పర్పస్. సో నోయింగ్ గాడ్ పర్సనలీ అనే ఒక గోల్ మనం కలిగినప్పుడు, ఈ గోల్ ని అచీవ్ చేయడానికి వీ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ సర్టన్ ప్లానింగ్ దట్ వీ నీడ్ టు డూ. ఒక ప్లాన్డ్ అప్రోచ్ అనుకున్నాం కదా గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. సో మనకంటూ కొన్ని ఒక అప్రోచ్, ఒక ప్లానింగ్ ఉండాలి. వెన్ వీ వాంట్ టు అచీవ్ దిస్, మనం అనుకుంటున్నాం, వీ హ్యావ్ అ విజన్, వీ హ్యావ్ అ పర్పస్, బట్ ఇఫ్ యూ డోంట్ వర్క్ టువర్డ్స్ దిస్ దెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనము ఇది నోయింగ్ గాడ్ పర్సనలీ అనే విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యము, దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రహాం గురించి. గాడ్ సేస్ అబౌట్ అబ్రహాం ఇన్ జెనసిస్ 18:19, for I have chosen him that he may command his children and his household after him to keep the way of the Lord. దేవుడు he has chosen Abraham అంట, that he may command his children and his household after him to keep the way of the Lord. సో we all, and then మనం చూస్తున్నాం కదా అబ్రహాం జీవితంలో కూడా మనం చూసాము, we see that he is able to pass on the faith that he has on God and the obedience to the next generation. ఐజాక్ విషయంలో మనం అది చూస్తాం కదా, ఐజాక్ చూపించిన obedience, it has proven that he was able to pass on the faith and obedience. దేవుని గురించి అప్పుడు నేర్పించడానికి బైబిల్ లేదేమో, బైబిల్ స్టోరీ బుక్స్ లేవేమో, కానీ he has made sure that Isaac has learned about God and he had the faith and he had shown obedience in the test. When God put a test, he was able to show that. సో అలాగా ఒకవేళ సపోజ్ ఇదే విషయంలో, దేవుని వాక్యం నేర్పించే విషయంలో, దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవాలనే విషయంలో కనుక మనం ఒక గోల్ కలిగి ఉన్నాం అనుకోండి, వీ కెన్ డెవలప్ చిన్న చిన్న ఆబ్జెక్టివ్స్ మనం పెట్టుకోవచ్చు టు అచీవ్ దట్ గోల్. ఎందుకంటే అది మనం చేయకపోతే we will not be able to achieve our goals and then reach to the purpose and the vision that we have for our children. So for example, ఇప్పుడు దేవుని వాక్యం నేర్పించే విషయంలో అనుకుందాం, ఒక ఫ్యామిలీగా మనం డిన్నర్ కి కూర్చునే ముందు ఒక బైబిల్ చాప్టర్ we'll read together or we'll read and we'll explain them అని చెప్పేసి, when even though we are tired, we will still do this అని మనం ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం అనుకోండి. అఫ్ కోర్స్ ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా ఉండాలి, అక్కడ ఇట్స్ నాన్ నెగోషియబుల్. బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, ఇంకొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నాం కానీ దేవుని వాక్యం మీద ఫోకస్ చేయాలి, ఐ వాంట్ దెమ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే వీ కెన్ హ్యావ్ డెఫినెట్ ప్లాన్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. బికాస్ నేను చూస్తున్నది ఏంటంటే విత్ ఐటీ లైఫ్ స్టైల్స్ మాకు ఎక్కువ మటుకు ఈవినింగ్ కాల్స్ ఎక్కువ ఉంటాయి. వీఆర్ మోస్ట్ బిజీ ఇన్ ది ఈవినింగ్, వీ హ్యావ్ టైమ్ ఇన్ ద మార్నింగ్స్, బట్ మా పిల్లలు అప్పటికి స్కూల్స్కి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఆల్ 4 of us టు సిట్ డౌన్ అండ్ హ్యావ్ అ ఫ్యామిలీ టైం. మేము ఇద్దరం ఫోన్స్లో అలారమ్స్ పెట్టేసుకొని ఈ టైం ఖచ్చితంగా వీ హ్యావ్ టు సిట్ డౌన్, వీ హ్యావ్ టు టేక్ టైం అని చెప్పేసి మేము అనుకున్నాం. సో అట్లాగా వీ కుడ్ డూ సర్టన్ అదర్ థింగ్స్, మనం కొన్ని రాసి పెట్టుకుని ఇవి మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి వీ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ దట్, వీ కెన్ సెట్ అప్ సర్టన్ ఆబ్జెక్టివ్స్.
సో అది ఒక పాయింట్ టీచింగ్ గాడ్స్ వర్డ్ అనుకుందాం. సెకండ్ థింగ్, నేను నా పిల్లలు గురించి కలిగి ఉన్న ఇంకొక భారం ఏంటంటే, ఐ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ఐ ఫైండ్ దట్ ఛాలెంజింగ్ ఇన్ మై లైఫ్. చాలా వరకు ఈ పనులు బిజీనెస్‌తో ఇంకా మినిస్ట్రీ విషయంలో కూడా పనులు ఇవన్నీ ఉన్నప్పుడు ఐ ఫీల్ సమ్‌టైమ్స్ ఐయామ్ నాట్ టేకింగ్ ఇనఫ్ టైమ్ టు రియల్లీ ప్రే ఫర్ మై చిల్డ్రన్ అనేసి నేను అనుకున్నాను. సో దెన్ ఐ స్టార్టెడ్ టు థింక్, ఇది ఇది ఒక గోల్ ఉంది నాకు. ఐ వాంట్ టు ప్రే ఫర్ మై చిల్డ్రన్. హౌ డు ఐ డూ ఇట్? సో దెన్ దేవుని వాక్యంలో కూడా నాకు మనకి ఎక్కువ ప్రార్థన గురించి గుర్తొచ్చేది యోబు కదా. హీ రెగ్యులర్లీ ప్రేడ్ and interceded for his children, and he would make sacrifices for them, thinking perhaps my children have sinned అని యోబు ఫస్ట్ చాప్టర్ 5th verse లో ఉంటుంది కదా. we see that he's making sacrifices for them. he's regularly he's praying for his children, making sacrifices for them. సో అది నాకు గుర్తొచ్చినప్పుడు రెగ్యులర్గా he used to do. సో మనం కూడా వీ హ్యావ్ టు డెవలప్ ఒక ప్లాన్ మనం అంటూ పెట్టుకొని వీ హ్యావ్ టు అచీవ్ దట్ గోల్ అని చెప్పేసి ఆలోచించినప్పుడు సాటర్డేస్, సిన్స్ ఐటీ పీపుల్ అందరికీ సాటర్డేస్ ఆఫ్ ఉంటుంది కదా. పిల్లలు ఇప్పటికి ఇంకా పాప 5th కాబట్టి దే ఆల్సో హ్యావ్ సాటర్డేస్ ఆఫ్. సో సాటర్డే మార్నింగ్ ఈస్ ద బెస్ట్ టైమ్ దట్ వీ గెట్ టు సిట్ డౌన్ అండ్ డూ దట్. అంటే ప్రేయర్ 2 థింగ్స్, ఈ గోల్లో నేను 2 థింగ్స్ ఫోకస్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఐ హ్యావ్ టు ప్రే విత్ మై చిల్డ్రన్. సో ఆ విషయంలో మేమిద్దరం ప్లాన్ చేసుకునేది ఏంటంటే వీల్ కమ్ అప్ విత్ prayer points that we want to pray over our children and have that printed and stuck on the wall in our children's room, so that వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఆ పాయింట్స్ అన్ని ఖచ్చితంగా ఎవ్రీ సాటర్డే వీ ప్రే ఓవర్ దెమ్ అండ్ వి కమ్ అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. అదే కాకుండా ఇంకొకటి, వన్స్ ద చిల్డ్రన్ వేకప్, దెన్ బిఫోర్ వీ గో ఫర్ బ్రేక్ఫాస్ట్ మేము అందరం కూర్చొని వి వి స్టార్టెడ్ డూయింగ్ దిస్, వేర్ దేవుని వాక్యంలోంచి 2-3 ఒక వర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగి we explain that verse to them, and then ఒక 4 prayer points ఉన్నాయి అనుకోండి. we started dividing between 2 of our children, me and my husband, and we started to pray for those prayer points. ఈ ఆబ్జెక్టివ్ ఎందుకు పెట్టుకున్నామంటే we also want to understand the importance of prayer in their lives. మేం ప్రేయర్ చేయడమే కాదు కానీ పిల్లలు కూడా ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అనే విషయంలో we started to do that. నేను కూడా ప్రేయర్ గురించి మరి మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాం. పేరెంట్స్ చెప్పేవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు చాలా నిష్టగా వాళ్ళు మరి తలస్నానం చేసుకొని చక్కగా వాళ్ళు రెడీ అయ్యి దే యూస్ టు సెట్ అప్ అట్ అ టైమ్ ఫర్ ప్రేయర్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో మేబీ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దట్, బట్ వాళ్ళు నేర్పించిన ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఓకే నౌ హౌ డు వీ డూ దిస్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్, మనం ఎట్లా చేయగలము, ఇప్పుడు ఇది ఎట్లా మనం ప్రాక్టికల్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయం పిల్లలతోటి అన్న విషయం ఆలోచించుకొని వి స్టార్టెడ్ టు డూ దట్. సో ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నాను అని అంటే, మన గోల్స్ ఏంటి ఫర్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్, మన పర్పస్ ఏంటి మన పిల్లల పట్ల అనేది మనం కనుక రాసుకోగలిగితే, మనం విజన్ ఏంటి అనేది మనం కనుక రాసుకోగలిగితే, దానికి తగ్గట్టు మనం కనుక ఒక 5-6 గోల్స్ రాసుకున్నాం అనుకోండి, ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి మనము వీ కెన్ కమ్ అప్ విత్ సర్టన్ ఆబ్జెక్టివ్స్, అండ్ ఆ ఆబ్జెక్టివ్స్ని మనం రాసి పెట్టుకొని హౌ వీఆర్ డూయింగ్ విత్ దట్ అనేది మనం టైం టు టైం చెక్ చేసుకుంటా ఉంటే విల్ డెఫినెట్లీ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ దెన్ వీఆర్ టుడే. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమెజాన్లో కూడా కొత్తగా హ్యాబిట్ ట్రాకర్స్ అని వచ్చేసినాయి. సో దాంట్లో మనం చేయాలనుకున్న 10-12 విషయాలు అన్ని రాసేసుకొని ఆ మంత్ అంతట్లో వెదర్ వీ హ్యావ్ డన్ ఇట్ ఒక టిక్ పెట్టుకొని ఎస్ నో అని చెప్పేసి వీ కెన్ స్టార్ట్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్. సో ఇది నేను జస్ట్ మెన్షన్ చేసింది వాట్ వర్క్స్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ విత్ అవర్ చిల్డ్రన్, బట్ మీరు మీ పిల్లలతో మీరు ఎలా చేయగలరు అనేది కూడా యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్ దట్ అవుట్, బట్ హ్యావ్ the discussion with your spouse and list out all of that, and then you can focus on goal oriented parenting for your children. నెక్స్ట్ థర్డ్ది ఐ జస్ట్ మెన్షన్ 2. ఒకటి దేవుని వాక్యం నేర్పించే విషయంలో, సెకండ్దేమో ప్రేయర్ విషయంలో, థర్డ్దేమో వాళ్ళ బిహేవియర్. నేను ఐ రియలీ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ ఇంటిగ్రిటీ అండ్ గాడ్లీ బిహేవియర్ని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయాలనేది నాకు చాలా భారం ఉంది వాళ్ళ విషయంలో. బికాస్ మనము దేవుడు కృపను చూపించి మనము జీవించిన లైఫ్స్ కంటే మన పిల్లల్ని చాలా కంఫర్టబుల్గా దేవుడు ఉంచాడు. మనం సెటిల్ అయిన విధానంలో కానీ ఆర్ చిల్డ్రన్ హ్యావ్ అ వెరీ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్. బట్ అది గ్రాంటెడ్గా తీసుకొని వాళ్ళు ఐ డోంట్ రియలీ వాంట్ దెమ్ టు బికమ్ ప్రౌడ్ ఆర్ అరగెంట్. వాళ్ళు తగ్గించుకొని ఉండాలి. వాళ్ళు ప్రతి పరిస్థితిలో దే షుడ్ బి ఏబుల్ టు లివ్, దే షుడ్ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ పీపుల్ అరౌండ్ దెమ్, దే షుడ్ బి లవింగ్. ఇది నాకు చాలా భారం ఉండింది నాకు, బికాస్ ఆఫ్ ద వే చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ అప్ నౌ.
సో అట్లా ఉన్నప్పుడు నేను యూజువల్గా నాకున్న స్ట్రెస్కి విత్ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దట్ పిల్లలతోటి ఎప్పటికీ రియాక్టివ్ అప్రోచే ఉండేది నా విషయంలో. ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఆల్వేస్ షౌటింగ్ ఆన్ దెమ్, ఎందుకు ఇలా చేశారు ఇది అది అనేసి ఐ స్టార్ట్ టు షౌట్ ఆన్ దెమ్ అండ్ దెన్ లేటర్ ఐ స్టార్ట్ టు ఫీల్ బ్యాడ్, బట్ దెర్ వాజ్ నథింగ్ ఐ వాజ్ డూయింగ్ అబౌట్ ఇట్. అయితే ఒకసారి ఐ థింక్ 2024లో టీమ్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. సో అది వీ హ్యాడ్ టు స్టే, సేవా భారత్లో స్టే మేము చేసి అది అటెండ్ అవ్వడం జరిగింది. నేను మా హస్బెండ్ వీ కేమ్ అండ్ వీ జాయిన్ అండ్ వీ అటెండెడ్. అక్కడ నేను అటెండ్ అయిన కొన్ని సెషన్స్ దట్ చేంజ్ మై హోల్ థింకింగ్ టువర్డ్స్ పేరెంటింగ్. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ టు ఫోకస్ మోర్ ఆన్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. లేకపోతే అప్పుడు దాకా ఐ వాజ్ జస్ట్ అ జనరల్ పేరెంట్, అందరిలాగానే నేను కూడా అట్లాగే పేరెంటింగ్ చేస్తా ఉన్నా రియాక్టివ్ అప్రోచ్లో. అండ్ పెద్దగా నేను దేవుని పర్పసెస్ లేకపోతే వాళ్ళ పట్ల ఒక విజన్ కలిగి ఉండడం ఇదేది లేదు. సో అది జరిగిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఐ హ్యావ్ టు చేంజ్ అని. అండ్ ఐ కేమ్ బ్యాక్. యూజువల్గా ఐ ఆమ్ ద వన్ షౌటింగ్ ఎట్ హోమ్. నేను ఎక్కువ అరుస్తూ ఉంటాను పిల్లల మీద. మై హస్బెండ్ ఇస్ మోర్ లైక్, ఆయన ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. సో ఆయన సీరియస్ అయ్యాడు అంటే పిల్లలు సీరియస్గా తీసుకో. సో ఐఎమ్ మోర్ ఆఫ్ ద డిసిప్లినింగ్ అండ్ హీఈస్ మోర్ ఆఫ్ ఫ్రెండ్లీ. బట్ ఆ సెమినార్ అటెండ్ అయ్యి మేము వచ్చిన తర్వాత మై డాటర్ నోటిస్డ్. షీ సెడ్, మమ్మీ నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నువ్వు డాడీ లాగా అయిపోయావు, డాడీ నీలాగా అయిపోయారు అని చెప్పేసి షీ స్టార్టెడ్ టు టెల్. అండ్ షీ రియలీ నోటిస్డ్. అంటే ఐఎమ్ టెలింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ, బట్ రియలీ ఐ saw a change in the way I started to treat children, in the way I started to bring them up. Complete change అనిపించింది because I was impacted through the teaching that happened there. సో ఏదైనా లాస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి అంత మంచి మార్క్స్ రాలేదు బికాస్ దే హ్యాడ్ ఎగ్జామ్స్ డ్యూరింగ్ క్రిస్మస్ టైం. సో అంత ఫోకస్ చేయలేకపోయారు, అదంతా జరిగింది. సో మార్క్స్ వెళ్ళినప్పుడు టీచర్స్ కంప్లైంట్ చేశారు. యూజువల్గా వెన్ ఎవర్ వీ గో ఫర్ పీటీఎం వాళ్ళని పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్, రిపోర్ట్స్ తీసుకొని వీ జస్ట్ గో అవుట్ అండ్ డూ దట్. ఆ రోజు కొంచెం దుఃఖం కలిగింది మార్క్స్ సరిగ్గా రాలేదు అని. బట్ మేమేమి అరవలేదు వాళ్ళ మీద, వీ వర్ జస్ట్ సైలెంట్. వీ స్టిల్ వెంట్ అవుట్ అండ్ హ్యాడ్ సమ్ ఫుడ్ అండ్ దెన్ కేమ్ బ్యాక్. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగో నెక్స్ట్ డే మార్నింగ్కో మా బాబు ఏదో ఒక వర్క్ అసైన్ చేసి మేము బయటకు వెళ్ళాం. నువ్వు ఈ టైం కల్లా వచ్చేసేయాలి, యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ టు ఒబే అని చెప్పేసి. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి హీ డిడ్ంట్ డూ దట్. దెన్ ఐ హ్యాపెన్ టు షౌట్ ఆన్ హిమ్. నేను చెప్పాను కదా, నేను చేయమని చెప్పాను కదా, యూ డిడ్ంట్ ఒబే అని చెప్పి ఐ టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ. మార్క్స్ తక్కువ వచ్చినా సరే ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్, బట్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ ఒబీడియన్స్ టు యువర్ పేరెంట్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి కొన్ని విషయాలు తనతో షేర్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే, టిల్ దెన్ నా అప్రోచ్ రియాక్టివ్గా వాళ్ళకి మార్కులు రాలేదనో లేకపోతే ఇలాంటి వాటి మీద ఉంది, కానీ ఐ స్టార్టెడ్ టు ఫోకస్ ఆన్ మోర్ ఆఫ్ ద పర్పస్ ఐ హ్యాడ్ టువర్డ్స్ దెమ్. ఆ విధంగా వాళ్ళని షేప్ చేయడానికి ఐ స్టార్టెడ్ టు ఫోకస్. సో దట్స్ వేర్ ఐ థింక్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ అప్రోచ్లో మనం వెళ్ళడం మన పిల్లల విషయంలో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, హార్ట్ ఇస్ రిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అండ్ బియాండ్ క్యూర్ హూ కెన్ అండర్స్టాండ్ ఇట్ అని ఉంటుంది కదా. అలాగే అబవ్ ఆల్ ఎల్స్ గాడ్ యువర్ హార్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్ అని ఉంటుంది కదా. సో హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని దేవుని వాక్యం చెప్తుంది కదా. పిల్లలకి డిసిప్లిన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు నాట్ ఫోకస్ ఆన్ జస్ట్ చేంజింగ్ దేర్ బిహేవియర్ బట్ చేంజింగ్ దేర్ హార్ట్. ఎందుకు ఈ సర్టన్ థింగ్ని మమ్మీ సీరియస్గా తీసుకుంటుంది అనేది దే హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ వాళ్ళ హార్ట్లో చేంజ్ రావాలి. వాళ్ళ బిహేవియర్ అప్పటికప్పుడు వాళ్ళు మమ్మీ అనింది కదా అని భయపడేదో చేస్తారేమో, కానీ వెన్ దే అండర్స్టాండ్ దట్ వాళ్ళ హార్ట్లోంచి చేంజ్ ఎప్పుడైతే వస్తుందో దెన్ ఇట్ ఈస్ వెరీ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్ అండ్ ఇన్ టర్న్స్ యాజ్ పేరెంట్స్ ఫర్ అస్ ఆల్సో. అలాగే దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ప్రావర్బ్స్ 22:6లో వీ హ్యావ్ టు టీచ్ దెమ్ వెరీ ఎర్లీ ఏజ్, చిన్న వయసులోనే వాళ్ళకి నేర్పించాలి. మనకందరికీ తెలిసిన వాక్యమే. నేర్పించినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దాంట్లోంచి తొలిగిపోరని దేవుని వాక్యం చెప్తుంది కదా. నాకు చాలా ఎక్కువ గుర్తొచ్చే ఒక ఇల్లస్ట్రేషన్ ఆర్ మెటఫార్ ఏంటంటే, ఐ సీ చిల్డ్రన్ యాజ్ చిన్న ప్లాంట్స్. వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ప్లాంట్స్కి ఎట్లయితే న్యూట్రిషన్ మెన్యూర్ వేస్తామో, సన్లైట్, వాటర్ అన్నిటితో దే స్టార్ట్ టు గ్రో కదా, అట్లాగే పిల్లలు కూడా వెన్ వీ గివ్ దెమ్ ద రైట్ థింగ్ దే స్టార్ట్ టు గ్రో ఇన్ టు బిగ్ ట్రీస్.
ఒక విషయం ఏంటంటే వాళ్ళంత పెద్ద ట్రీగా అయిపోయినాక వాట్ ఎవర్ వాల్యూస్ దే క్యారీ, వాట్ ఎవర్ పర్సనాలిటీ దే ఆర్, వాట్ ఎవర్ క్యారెక్టర్ దే ఆర్, అందులో మళ్ళీ మనం చేంజెస్ తీసుకురావాలనేది ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. అందుకే ఆ సామెత నాకు ఎక్కువ గుర్తొస్తుంటది, మొక్కై వంగంది మానై వంగుతుందా అనేసి. సో ఆ పిల్లలకి ఎందుకు చిన్న వయసులోనే నేర్పించాలని దేవుని వాక్యం క్లియర్ గా అందుకే చెప్తుంది. క్లియర్ గా దేవుని వాక్యం మెన్షన్ చేస్తుంది, వీ హ్యావ్ టు టీచ్ దెమ్ వెన్ దే ఆర్ యంగ్, సో దట్ వాళ్ళు పెద్దగైనప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి తొలగిపోరు. మనము ఇప్పుడు చిన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసేసి దాని మీద ఫోకస్ చేయకుండా గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ మనం చేయకుండా ఉంటే వాళ్ళకి ప్రస్తుతం ఓన్లీ మార్క్స్ లేకపోతే ఇంక వీటి మీద మనం ఫోకస్ చేసుకుంటా ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ దట్ టైమ్ దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బికాస్ దేర్ పర్సనాలిటీ ఈస్ ఆల్రెడీ డెవలప్డ్. సో చిన్న వయసులోనే వాళ్ళు నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రావర్బ్స్ 22:6 రిమైండ్స్ అస్ దట్. అలాగే దేవుని వాక్యంని కూడా మనము వాళ్ళకి కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు ప్రతి సందర్భంలో వాళ్ళకి దేవుని వాక్యం నేర్పించాలని డ్యూట్రానమీ 6:7 టెల్స్ అస్ కదా. ఆ, నేను వర్సెస్ కి డీటెయిల్లోకి వెళ్ళట్లేదు బికాస్ ఇట్స్ అ నోన్ స్క్రిప్చర్. సో సో వీ హ్యావ్ టు కీప్ టీచింగ్ దెమ్. నా విషయంలో ఇంకొక సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, వీఆర్ ట్రావెలింగ్ వన్ డే. మేము ట్రావెల్ చేస్తున్నాము, మేము వందే భారత్ ట్రైన్ క్యాచ్ చేయాలి. సో ఆ రోజు చర్చ్లో ఏదో యాక్టివిటీ ఉంది, వీ గాట్ రియలీ లేట్. నేను ఇద్దరు పిల్లలం కూడా బయలుదేరాం, మా హస్బెండ్ కార్లో డ్రాప్ చేస్తున్నారు, మేము ముగ్గురం వెళ్ళాలి. సో వీఆర్ రన్నింగ్ రియలీ లేట్, అక్కడ చర్చ్లో లేట్ అయిపోయింది. వచ్చాము స్టేషన్, మేము 10th ప్లాట్ఫామ్ ఎంటర్ అవ్వగానే అక్కడ మరి దేవర్ సమ్ మిస్కమ్యూనికేషన్ అనుకుంటా, మేము ఆన్లైన్లో చూసి 10th లోకి వచ్చాము. దే సెడ్ ఇట్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్. సో అప్పటికప్పుడు గబుక్కున్న మళ్ళీ మేము ఓవర్ హెడ్ బ్రిడ్జ్ తీసుకొని వీ స్టార్టెడ్ టు క్రాస్ అండ్ దెన్ వీ కేమ్ టు ద ఫస్ట్ ప్లాట్ఫామ్. వీ కేమ్, మేము ఇట్లా రావడం కిందకి ఇట్లా మెట్లు దిగి కనిపిస్తుంది ట్రైన్, మేము మెట్లు దిగి రాగానే డోర్స్ క్లోజ్డ్. సో వందే భారత్ ట్రైన్ ఎక్కిన వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది, ఇట్ ఇస్ మోర్ లైక్ మెట్రో ట్రైన్ లాగా. నేను ఒకసారి డోర్స్ క్లోజ్డ్ అయితే యూ కాంట్ ఓపెన్. అయితే మేము నుంచుని ఉన్నాము, ఏంటి ఇంత టికెట్స్ బుక్ చేసుకొని ఇంకెంతేనా వేస్ట్ అనుకున్నాము. అక్కడ బటన్ కనిపించింది నాకు బయట నుంచి, ఇట్ ఈస్ గ్లోయింగ్. సో ఐ జస్ట్ హ్యాపెన్ టు ప్రెస్ దట్ బటన్. చేయగానే డోర్ ఓపెన్ అయింది. మాలాగా ఇంకొంతమంది కూడా కన్ఫ్యూజన్ లో దేవర్ ఆల్సో బిహైండ్ అస్. సో డోర్ ఓపెన్ అవ్వగానే నేను మా బాబుని ఎక్కించి నేను వెంటనే ఎక్కేసి, ఇంకా మా పాప ఇంకా ఎక్కాలి. ఎక్కేటప్పటికి వేరే వాళ్ళు వచ్చేసి తన్ని దోసేస్తా ఉన్నారు, వాళ్ళు ఎక్కేస్తా ఉన్నారు. మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోతా ఉంది. థ్యాంక్ఫుల్లీ సమ్వన్ క్లిక్డ్ ఆన్ దట్ బటన్, క్లిక్ చేయగానే మళ్ళీ డోర్ ఓపెన్ అయింది. ఒక్క నిమిషము, దెన్ షీ గాట్ ఇన్ అండ్ దెన్ ద డోర్ క్లోజ్ అండ్ ద ట్రైన్ స్టార్టెడ్. వీవర్ గ్యాస్పింగ్, అసలు మాకు ఇంక ఇట్లాగా ఆయాసం వచ్చేసి అట్లా నుంచున్నాం కొంతసేపు ముగ్గురం, ఏం జరిగింది అసలు అని. ఒక్క నిమిషం నేను ఆలోచిస్తే, పాప కనుక బయట ఉండిపోయి ఉంటే, మేము లోపల ఉండిపోయి ఉంటే అసలు ఎట్లాగుండేది పరిస్థితి. అఫ్ కోర్స్ షీస్ 10 year old, షీ నోస్ ద ఫోన్ నంబర్స్. ఒక ఫోన్ తో కాల్ చేసి మేబీ వచ్చి చెప్పేదేమో, నేను కాల్ చేసి వెంటనే మా ఆయనకి పాప ఎక్కలేకపోయింది అని చెప్పి తను తీసుకెళ్ళమని చెప్పేవాను. కానీ ఇట్ వాస్ వెరీ స్కేరీ సిచ్యువేషన్. అయితే అదంతా కొంచెం ఓకే అమ్మాయ, ఇంకా వి గాట్ ఇన్ సమ్‌హౌ అని చెప్పేసి అనుకున్న తర్వాత దెన్ వెంటనే నేను మా పిల్లలకి చెప్పా, థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హ్యాపెండ్. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ వర్ లెఫ్ట్ ఆఫ్ అని మా పాపకి చెప్తా ఉన్నా. ఎంత భయంకరంగా ఉండేది కదా, అసలు భయం వేసేది కదా ఒక్కదానివి అక్కడ ఉండిపోతే. సో దేవుడు ఇట్లా మనకి హెల్ప్ చేశాడు కదా, సో టేక్ టైమ్, థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ గాడ్ డిడ్ అని, లెట్స్ జస్ట్ ప్రే ఫర్ అ మినిట్, థ్యాంక్ గాడ్ అని చెప్పి చెప్పుకొని అప్పుడు మేము ఆ సీట్స్లోకి వెళ్ళడం జరిగింది. అంటే దిస్ వాజ్ ఎప్పుడైతే పేరెంటింగ్ గోల్ ఓరియంటెడ్‌గా చేయాలనుకున్నానో, ఐ స్టార్టెడ్ టు డూ సర్టెన్ థింగ్స్ లైక్ దిస్. అంటే అది హమ్మయ్య! అయిపోయింది అని ఎళ్లి కూర్చుంటే అయిపోయేది. కానీ ఐ టుక్ దట్ ఆపర్చునిటీ టు టీచ్ ద చిల్డ్రన్ దట్ వీ హావ్ టు థాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ మర్సీ దట్ ఈస్ షోయింగ్. ఆయన మనకి హెల్ప్ చేసిన విధానాలన్నిట్లో మనం ఆయనకి వీ హావ్ టు థాంక్ గాడ్ అనే విషయాన్ని నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలాగా డ్యూట్రానమీ 6:7 షుడ్ బికమ్ అవర్ వే ఆఫ్ లైఫ్. ప్రతి విషయంలో ఆహ్, ఎవరికైనా బాలేదంటే కలిసి ప్రేయర్ చేయడం, తర్వాత కలిసి ప్రేయర్ చేయడం, దేవుడు ఎప్పుడైతే ప్రేయర్స్ ఆన్సర్ చేసాడో అది దట్ షుడ్ బికమ్ అవర్ వే ఆఫ్ లైఫ్. సో ఆ విధంగా మనం చేయాలి. సో ఒక థింగ్ టు మెన్షన్ ఏంటంటే, ఈ రోజు మనం డిస్కస్ చేసిన విషయంలో వి జస్ట్ టాక్డ్ అబౌట్ పేరెంటింగ్, గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. మనము అప్రోచ్ ఎలా ఉండాలి అనేది చూసాము. మన ఇంటెంట్, మన ఫోకస్ అండ్ మెథడ్ ఎట్లా ఉండాలి అనేది మనం ఇప్పుడే చూసుకున్నాం కదా. అండ్ వి సా వై గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ అనేది కూడా మనం చూసుకున్నాం కదా. మనము వీఆర్ పాసింగ్ అవర్ ఫెయిత్ టు ద నెక్స్ట్ జనరేషన్. అండ్ వాళ్ళని యారోస్ లాగా దేవుడు పిలుస్తున్నాడు. అండ్ వీ హ్యావ్ టు షో the right target for that arrow to go reach the target, and we are the ones controlling those arrows అనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. అండ్ వై
ఓరియంటెడ్ పేరెంటింగ్. అండ్ దెన్ మనం ఏం చేసామంటే ఒక త్రీ థింగ్స్ వి జస్ట్ డిస్కస్డ్. అంటే నేను గోల్స్ అందరినీ అడిగాను, పర్పస్ ఏంటి, విజన్ ఏంటి అని, మీ పిల్లల గురించి అని ఇద్దరు సిస్టర్స్ పెట్టారు. సో బేస్డ్ ఆన్ దట్ 3 గోల్స్ని నేను లిస్ట్ చేయడం జరిగింది. టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్ పిల్లల కోసం ఏం చేయడం, అలాగే పిల్లల్ని ప్రేయర్ గురించి ఇంపార్టెన్స్ నేర్పిస్తూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం అనే విషయం. థర్డ్ థింగ్, వాళ్ళ గాడ్లీ బిహేవియర్ గురించి ఎట్లాగా వాట్ స్టెప్స్ వీఆర్ టేకింగ్ అనేది నేను జస్ట్ మెన్షన్ చేయడం జరిగింది. సో 3 గోల్స్ ఐ జస్ట్ డిస్కస్డ్ ఆన్ వాట్ ఐ am trying to do for doing a goal oriented parenting. అలాగే మీరు కూడా మీ పిల్లల పట్ల మీకు కలిగిన పర్పస్ విజన్ ని బట్టి యూ కెన్ లిస్ట్ డౌన్ సర్టన్ గోల్స్ అండ్ ద ఆబ్జెక్టివ్స్ యూ విల్ ఫాలో ఫర్ డూయింగ్ దట్. అయితే ఈ ప్రాసెస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకో రిమైండర్ ఏంటంటే, యాజ్ వి సా ఇన్ 127:3, చిల్డ్రన్ ఆర్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సో ఆ గిఫ్ట్ ని మనము విత్ థ్యాంక్స్ గివింగ్ వీ హ్యావ్ టు రిసీవ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఒక గిఫ్ట్ కింద మనం ట్రీట్ చేయలేదు అనుకోండి, వీఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. సో వాళ్ళ 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 పట్ల మన వైఖరి, వాళ్ళ పట్ల ద వే వి ట్రీట్ దెమ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు చేంజ్ వెన్ వి సీ దట్ దే ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. సో వీ హ్యావ్ టు రిసీవ్ అవర్ గిఫ్ట్స్, దట్ ఈస్ అవర్ చిల్డ్రన్, విత్ థ్యాంక్స్ గివింగ్. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ థింగ్, వీ హ్యావ్ టు రేస్ దెమ్ విత్ రెవరెన్స్. మనం వాళ్ళని పెంచే విధానంలో విత్ రెవరెన్స్ టు గాడ్, మనం ఆయన కలిగి ఉన్న పర్పస్ విషయంలో కూడా మనం వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం అలా గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్ లో వెన్ వి రేస్ దెమ్ విత్ రెఫరెన్స్, వీఆర్ ఏబుల్ టు రిలీజ్ దెమ్ విత్ కాన్ఫిడెన్స్. ఆ ఆరోస్ని ఎట్లయితే వదలగలుగుతామో విత్ కాన్ఫిడెన్స్ వీ విల్ బి ఏబుల్ టు లెట్ గో దెమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో కాంపిటేటివ్ వరల్డ్ దే ఆర్ లివింగ్, ఎంతో చుట్టూ లాట్ ఆఫ్ ఈవిల్ అరౌండ్ దెమ్. బట్ వాళ్ళని కాన్ఫిడెన్స్ తో మనం ఈ లోకంలోకి మనం ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టగలుగుతామంటే వెన్ ఆర్ పేరెంటింగ్ ఇస్ గోల్ ఓరియంటెడ్ పేరెంటింగ్. అలాగే what we'll also remember that no parent is perfect. Even with me, I from the beginning when I was a parent నాకు తెలియలేదు. But when I understood, then I started to realign my parenting goal, to make it goal oriented parenting in God's purposes తోటి రియలైన్ చేసుకోవడం జరిగింది. సో అట్లాగే నో పేరెంట్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పేరెంటింగ్ ఇస్ అ జర్నీ. చాలా తప్పులు చేస్తాము, కానీ దేవుని కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది అండ్ దేవుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన పిల్లల్ని మనం పెంచే విషయంలో ఆయన ఖచ్చితంగా హీఈస్ విత్ అస్. సో లెట్స్ రిమెంబర్ దట్ నో పేరెంట్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ పేరెంటింగ్ ఈజ్ అ జర్నీ. తప్పులు జరుగుతాయి, బట్ వీ విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ విత్ గాడ్స్ గైడెన్స్ అండ్ హిస్ గ్రేస్ డెఫినెట్లీ వీ విల్ bring up our children in a goal oriented parenting method so that they are useful for God. So it is never too late to realign parenting with God's purpose. మనం చేస్తున్న ఈ parenting ని మనం ఒకసారి చూసుకొని, it is never too late to realign that with God's purpose. దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉంటున్నాడో మన పట్ల ఆ పర్పస్ కి రియలైన్ చేసుకోవడం మన పేరెంటింగ్. ఇట్ ఇస్ నెవర్ టూ లేట్, వీ కెన్ స్టార్ట్ నౌ. అలాగే మనము సక్సెస్ఫుల్ చిల్డ్రన్ని రేజ్ చేయడం కాదు, కానీ మన గోల్, వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ గాడ్లీ చిల్డ్రన్ who love God and live with integrity and fulfill his purpose, that is our goal for our children. And మళ్ళీ చెప్తున్నాను, our goal is not just raising successful children. వాళ్ళు మంచిగా చదువుకొని సంపాదించి చక్కగా సెటిల్ అవుతే అది కాదు మన గోల్. We want our children to be godly, who will love God, who will live with integrity and fulfill his purpose. నాకు ఒక వర్స్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది పిల్లల విషయంలో. చాలా మంది పిల్లల్ని చూస్తుంటాను, పేరెంట్స్ చాలా మంది వాళ్ళకి నీట్ కోచింగ్ అని, ఐటీ కోచింగ్ అని, ఇంకా చాలా రకరకాలుగా వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. బట్ ఒక్క వర్స్ నాకు ఎప్పుడు నా మైండ్కి వచ్చేది ఏంటంటే Mark 8:36. Mark 8:36 ఏం చెప్తుందంటే, వాట్ గుడ్ ఇట్ ఈస్ దట్ హీ గెయిన్స్ the whole world but loses his soul. మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది ఆ వాక్యం, నేను జస్ట్ ఇంకొకసారి మెన్షన్ చేస్తాను. వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ అ మ్యాన్ టు గెయిన్ ద హోల్ వరల్డ్ yet forfeit his soul and lose his soul. సో ఒక మనిషి అన్ని, మనం పిల్లల్ని పెంచుతున్నాం, సక్సెస్ఫుల్ చిల్డ్రన్ చేయగలుగుతాం, కానీ వాళ్ళు అంతా చేసుకొని ఇఫ్ దే హ్యావ్ టు లూజ్ దేర్ సోల్, దెన్ వాట్ బెనిఫిట్ ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. సో లెట్ us once again look at how we are raising our children. Are we just focusing on success, or are we goal oriented in trying to
bring them up according to God's purposes, to see our children as, as godly children who love God, live with integrity, and fulfill His purpose. దేవుని విధానంలో మనం పెంచినప్పుడు, దేవునికి ఇష్టంగా వాళ్ళని పెంచినప్పుడు, దేవుని పనులు వాళ్ళు చేసినప్పుడు, దేవుడికి ఇష్టంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యాడెడ్ అన్ టు దెమ్. దట్ ఈస్ గాడ్స్ ప్రామిస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో let us once again realign our parenting with God's purpose for our children and for us. So I thank team and YM for this opportunity. Thank you all.